హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డీస్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీడిఎస్ టెట్ సిలబస్ పై వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీక్ మొత్తం చెప్పిన క్లాసెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్ మీద కూడా మనకి ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 6 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, ఇది విషయం అనమాట. సో ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఈరోజు మెథడ్ క్లాస్ కదా. సో మ్యాథ్స్ మెథడ్ లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చాప్టర్ అనేది చెప్పేసాం, అందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పుకున్నాము. సో మ్యాథ్స్ మెథడ్ లో సెకండ్ చాప్టర్ ఏంటంటే వచ్చేసి గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. మనము ట్రై మెథడ్ కి సంబంధించి కొన్ని క్లాసెస్ చేసుకున్నాము. అందులో బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, అలాగే చాలా అంశాలని, అందులో విద్యా ప్రమాణాలు, వాటన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆ చాప్టర్ లో. సో ఆ వీడియో కనుక మీరు ఒక్కసారి చూసారంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సైన్స్, సోషల్, మ్యాథ్స్ కలిపి వాటి మధ్య మధ్యలో వచ్చే వేరియేషన్స్ కూడా ఈ చాప్టర్ మొత్తం చాలా పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. సో మీరు ఒక్కసారి ట్రై మెథడ్ ప్లేలిస్ట్ లో ఆ క్లాస్ చూసేయండి, ఓకేనా. సో ఇందులో మనకి ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఉన్నాయంటే, ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి 60 ఉన్నాయండి. ఆ తర్వాత 40+ గత డిఎస్సి టెట్లో వచ్చిన ప్రశ్నలు ఇచ్చారంట. 60 వరకు ప్రాక్టీస్ బిట్స్, 61 నుంచి మనకి 104 వరకు ప్రీవియస్ డిఎస్సి టెట్లో వచ్చిన బిట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఈ 104 బిట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ మనకి మ్యాటర్ కూడా ఇచ్చారు ఈ చాప్టర్ కి సంబంధించి. కానీ ఈ మ్యాటర్ లో ఏదైతే ఉందో దానికంటే ఎక్స్ట్రాగానే నేను మీకు ఆల్రెడీ ట్రై మెథడ్ క్లాస్ అనేది చెప్పేశాను అనమాట. అందుకని మళ్ళీ ఇదంతా మళ్ళీ మీకు చెప్పాను అనుకో, మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఈ విలువలు అన్నీ కూడా నేను వివరంగా మీకు ఆ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఒకసారి ఆ క్లాస్ వినేయండి, ఈ 104 బిట్స్ చూసేయండి. మీకు ఇంకా ఈ ట్రై మెథడ్లో ఒక చాప్టర్ అయిపోయినట్టు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఏంటి అని అడిగారు. బ్లాక్ హారెస్ట్ ప్రకారం దృక్పథాలు, భావనలు, సమాచారం అనే 3 అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ వన్, క్రింది వాణిలో ఏది గణితం యొక్క ప్రయోజన విలువను సూచిస్తుంది అని అడిగారు. వ్యాపారంలో లాభ నష్టాలు లెక్కించడం, ఉద్యోగి తన నెలవారీ బడ్జెట్ ని తయారు చేసుకోవడం, ఇంజనీరు భవన నిర్మాణ ప్రణాళిక తయారీలో స్వరూప పటాల జ్ఞానాన్ని ఉపయోగించడం, 4వది పనులను వేగంగా ఖచ్చితంగా చేయడం. సో వేగంగా ఖచ్చితంగా చేయడం అనేది ప్రయోజన విలువ కిందకి రాదు. మనం ఏదైతే గణితం నేర్చుకున్నామో అది మనకు నిత్య జీవితంలో ఉపయోగపడితే అది ప్రయోజన విలువ కిందకు వస్తుంది అనమాట. కాబట్టి ఏ, బి మరియు సి అనేవి సరైన సమాధానాలు. సకల శాస్త్రాలకి మూలం, ద్వారం లాంటిది గణితం అని పేర్కొన్నది ఎవరు అంటే బేకన్. ఒక దేవాలయాన్ని పరిశీలించి వాటి నిర్మాణంలో గణిత సూత్రాలు ఇమిడి ఉన్నాయి అని గ్రహించడం గణితం యొక్క ఏ విలువను తెలుపుతుంది అంటే సాంస్కృతిక విలువ. ఒక కట్టడంలో మనకి గణితం అనేది మనం చూస్తున్నాం కదా, సో అది సాంస్కృతిక విలువ కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్, గణిత అధ్యయనం ద్వారా అలవడే సమస్య విశ్లేషణ, సాధనకు సరైన పద్ధతి ఎంపిక, ఫలితాల అంచనా, జవాబు సరిచూడడం వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో ఏ విలువను పెంపొందిస్తాయంటే క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, జ్యామితి బలీయమైంది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని అన్నది ఎవరంటే యూరిపిడిస్. జనాభా గణన, ధరల పట్టికలు, వర్షపాతం వివిధ స్థాయిల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యాత్మక వివరాలు మొదలైనవి గణితం యొక్క ఏ విలువను తెలియజేస్తాయి అంటే సమాచార విలువను తెలియజేస్తాయి. ఓకే, జనాభా గణన ఇవన్నీ కూడా ఏంటి, సమాచార విలువ కదా. ప్రాథమికోన్నత స్థాయిలో బోధించే దత్తాంశ నిర్వహణ అందరి అంశాలు మాధ్యమిక స్థాయిలో సాంఖ్యాక శాస్త్ర అధ్యయనానికి విద్యార్థిని తయారు చేస్తుంది అనేది గణితం యొక్క ఏ విలువకు ఉదాహరణ అంటే ఇక్కడ నేర్చుకున్నది నెక్స్ట్ తరగతిలో మనకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ దశలో మనకు ఉపయోగపడుతుంది అంటే దాన్ని ఏమంటారంటే సన్నాహ విలువ. అంటే ఇది దానికోసం తయారు చేయడం అన్నమాట, సన్నాహ విలువ. క్రింది వానిలో విద్యా ఉద్దేశం లక్షణం కానిది ఏంటి అంటే ఆచరణాత్మకం కావు, నిర్దిష్ట మాపనం కాదు, నిర్దిష్టంగా ఉంటాయి, బోధనకు దిశను గమ్యాన్ని చూపుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, విద్యా ఉద్దేశాలు విద్యా విధానంలో అంతిమ ఉద్దేశాలు అన్నమాట. ఇవి నిర్దిష్టంగా ఉండవు, ఆచరణాత్మకం కావు, నిర్దిష్టంగా కొలవడం కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ బోధనకి ఒక దిశని గమ్యాన్ని ఏర్పాటు చేస్తాయి.
అక్కడ మనకి ఏమడిగారు, కానిది అని అడిగారు. సో నిర్దిష్టంగా ఉండవు అనేది సరైంది. ఆచరణాత్మకం కావు అనేది కూడా సరైనది. బోధనకి ఒక దిశని గమ్యాన్ని ఏర్పాటు చేస్తాయనేది కూడా సరైనది. మరి సరైనది కాదు ఏంటో చూద్దాం. నిర్దిష్టంగా ఉంటాయి అన్నారు కాబట్టి నిర్దిష్టంగా ఉండవు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో ఎలిమెంటరీ స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు అని అడిగారు. పిల్లలకి గణితం పట్ల ఆసక్తి కలిగించడం, గణిత భావనలపై అవగాహన కలిగించడం, గణిత భాష గుర్తులు పరిచయం చేయడం, పిల్లలచే అభ్యసన అనుభవాల్ని గణితీకరింపజేయడం అన్నారు. సో 4 కూడా మనకి ఎలిమెంటరీ స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు అవుతాయి. క్రింది వాణిలో ఎలిమెంటరీ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం కానిది అని అడిగారు. సో క్రమత, శుభ్రత, స్పష్టతకి సంబంధించిన విలువలు, వైఖరులు అలవర్చుకోవడం, గణితంతో సన్నిహిత సంబంధ విషయాలు అభ్యసించడం, విశ్లేషణ, తార్కిక వివేచన, ఆలోచన శక్తులు అభివృద్ధి పరచడం, గణిత శాస్త్ర ప్రాముఖ్యతను అభినందించడం అని ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి 3rd ఆప్షన్ అనమాట. నేను ఏమనుకుంటున్నాను అంటే 4th ఆప్షన్ అవుతుందేమో, ఇది రాంగ్ ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఇచ్చింది కరెక్టా, నేను అనుకున్నది కరెక్టా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా. ఎలిమెంటరీ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం కానిది 4 ఏమవుతుందో గెస్ చేసి చెప్పండి. ఉపాధ్యాయుడు బోధన ద్వారా సాధించే విద్యార్థుల అభ్యసనకు సాక్ష్యాలుగా ప్రవర్తన పరివర్తనను సూచించే పదాలతో రాయబడే ఉద్దేశాలను ఏమంటారు అంటే బోధనా లక్ష్యాలు అంటారు. బోధించే నిర్దిష్ట అంశం పరంగా విద్యార్థుల్లో ఆశించే ప్రవర్తన మార్పుల్ని స్పష్టంగా విపులీకరించి రాస్తే అప్పుడు వాటిని ఏమంటారంటే స్పష్టీకరణలు అంటారు. రెండిటికి తేడా అర్థమైంది కదా. ప్రవర్తన పరివర్తన సూచించే పదాలతో రాస్తే బోధనా లక్ష్యాలు, విపులీకరించి రాస్తే స్పష్టీకరణలు. ఓకే, ఆశించే ప్రవర్తన మార్పులు స్పష్టంగా విపులీకరించి రాస్తే అవి స్పష్టీకరణలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్, క్రింది వానిలో లక్ష్యాల లక్షణాలకు సంబంధించి ఫస్ట్ నియమం కానిదేది అని అడిగారు. ఇవి లక్ష్యాల లక్షణాలకు సంబంధించి ఫస్ట్ కొన్ని నియమాలు ఇచ్చారు. అవేంటంటే సంపూర్ణ వాక్యాలుగా ఉండి మార్పు భాగం, విషయ భాగం అనే 2 భాగాల్ని కలిగి ఉండాలి, ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి, సాధింపదగినవి పరిశీలింపదగినవిగా కొలవదగినవిగా ఉండాలి, విద్యార్థుల ప్రవర్తన పరివర్తనల పరంగా నిర్వచించాలి, ముందుగా నిర్ణయింపబడాలి. ఇవి ఫస్ట్ నియమాలు. అక్కడ ఏమడిగారు, ఫస్ట్ నియమం కానిదేది అని అడిగారు. చూద్దాం. బోధకుడు బోధన ద్వారా సాధించే ప్రవర్తన మార్పుల పరంగా రాయబడాలి అనేది కాదన్నమాట. ఓకే, క్రింది వాటిలో స్పష్టీకరణల లక్షణం కానిది ఏంటి అని అడిగారు. ఒకసారి స్పష్టీకరణ లక్షణాలు చూద్దాం. లక్ష్యాల పరిధి ప్రకటనకు, ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడా తెలపడానికి, బోధన అభ్యసన అనుభవాలు ఏర్పరచుటకు, పరీక్షాంశాల ఎన్నికకు నిర్మాణానికి ఉపయోగపడతాయి. కార్యక్రమయుత బోధన రూపొందించడంలో, బోధనా పథకాలు రూపొందించడంలో స్పష్టీకరణలు ఉపయోగపడతాయి. ఇవి విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు అవుతాయి. సో ఇక్కడ కానిదేంటి, విద్యార్థి వివిధ దశల అభివృద్ధిని సూచిస్తాయి అనేది కాదనమాట. నెక్స్ట్, క్రింది వాటికి సంబంధించి సరైన అమరిక ఏది అని అడిగారు. సో ఆలోచనలకు సంబంధించి ఏంటి, ఆలోచనలు అంటే జ్ఞాన రంగం, చర్యలు అంటే మానసిక చలనాత్మక రంగం, అనుభూతులు అంటే భావావేశ రంగం. సో సిఏడి ఇందులో ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన వారు ఎవరు అని అడిగారు. ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవి. ఈ క్రింది వానిలో జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యం ఏది అంటే సంశ్లేషణ, మిగతా 3 కాదన్నమాట. క్రింది వానిలో జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యం కానిది అంటే ఉచ్చారణ. ఈ 3 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లక్ష్యం ఏది అని అడిగారు, ఇక్కడ లక్ష్యం కానిది ఏది అని అడిగారు. భావావేశ రంగానికి చెందిన లక్ష్యం ఏది అంటే లాక్షణీకరణం. 3 కాదనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కానిదేది అవునేది అని ఇక్కడ వరకు అడిగారు. ఆ 3కి సంబంధించిన లక్ష్యాలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. జ్ఞానాత్మక రంగంలో ఉండేవి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగంలో ఉండేవి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణీకరణం లేదా శీలస్థాపనం. మానసిక చలనాత్మక రంగంలో ఉండేవి అనుకరణం, హస్తజాగవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణం.
సో ఇందులో జ్ఞానాత్మక రంగంలో 6, భావావేశ రంగంలో 5, మానసిక చలనాత్మక రంగంలో 5. ఏవి దేంట్లో ఉంటాయి, వాటి ఆర్డర్ అన్ని కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన 5 బిట్లు కూడా వాటికి సంబంధించినవే అనమాట. ఏది దేనికి చెందింది, ఏది దేనికి చెందింది కాదు అని అడిగారు. సో 1, 2, 3, 4, 5. ఓకే, అందుకని మూడిట్లో ఉన్నవి కరెక్ట్ గా చెప్పాను. నెక్స్ట్, విద్యార్థి ప్రవర్తన మార్పుల రూపంలో వ్యక్తం చేయబడేవి ఏంటి అని అడిగారు. స్పష్టీకరణలు. క్రింది వానిలో సుదీర్ఘ కాలంలో సాధించబడేవి అంటే గమ్యాలు. మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగకరంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఒక విద్యార్థి సమస్యను సాధించే క్రమంలో అవసరమైన సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు అంటే ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే జ్ఞానం. ఒక విద్యార్థి సామాన్య సమీకరణాల పద సమస్యను సాధించే క్రమంలో దత్తాంశంలోని అంశాల ఆధారంగా సమీకరణాన్ని స్థాపించాడు. దీనిలో విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి అంటే వినియోగం. విద్యార్థి ఇచ్చిన రేఖాచిత్రం గీయడానికి సరైన ఉపకరణాలను ఎంపిక చేశాడు అంటే నైపుణ్యం. విద్యార్థి సూత్రంలో సంబంధిత విలువలను ప్రతిక్షేపించాడు అంటే అవగాహన. మరి ఇది అవగాహన, నైపుణ్యమా, వినియోగమా, జ్ఞానమా ఎలా తెలుసుకోవాలి అంటే వాటికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. వాటిని ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చెప్పాను అనమాట. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి ట్రైన్ మెథడ్ ప్లేలిస్ట్ లో ఆ క్లాస్ అనేది చూడండి. ఓకే, క్రింది వానిలో నైపుణ్యం లక్ష్యానికి చందని స్పష్టీకరణ అని అడిగారు. సో నైపుణ్యానికి సంబంధించి కొన్ని కీవర్డ్స్, కొన్ని స్పష్టీకరణలు ఉంటాయని చెప్పాను కదా, అది చందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి వ్యాఖ్యానిస్తాడు అంటే అది నైపుణ్యం కిందకి రాదనమాట. ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది అవగాహన కిందకు వచ్చేస్తుంది అనమాట. పట్టికలు చదివాడు, దోషాలు లేకుండా చదివాడు, కరెక్ట్గా చదివాడు, వేగంగా చదివాడు, శుభ్రంగా చేశాడు, ఇలాంటివన్నీ కూడా నైపుణ్యం కిందకు వస్తాయి. క్రింది వానిలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది అని అడిగారు. ప్రమాణాలకు అనుగుణంగా వర్గీకరించడం, సన్నిహిత సంబంధాలను గుర్తించడం, పరస్పర సంబంధాలను స్థాపించడం, ఫలితాలు అంచనా వేయడం. సో ఇక్కడ మనకి వర్గీకరించడం, గుర్తించడం, అంచనా వేయడం ఇవన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయి. కానీ సంబంధాలను స్థాపించడం అనేది వినియోగంలోకి వెళ్ళిపోద్ది అనమాట మ్యాథ్స్ పరంగా. కాబట్టి ABD అవగాహన కిందకి చెందినవి. ఓకే, క్రింది వానిలో వినియోగం లక్ష్యానికి చందని స్పష్టీకరణ అని అడిగారు. సో ప్రమాణాలకు అనుగుణంగా వర్గీకరించడం అనేది ఏంటని చెప్పాను, అవగాహన కిందకు వస్తుంది. సో మనకేం అడిగారు, వినియోగ లక్ష్యానికి చందనిది అంటే సెకండ్ వన్. విశ్లేషణ చేయడం, నూతన పద్ధతులు సూచించడం, తెలిసిన దాని నుంచి సామాన్యీకరణం చేయడం, ఇదంతా కూడా వినియోగం అన్నమాట. క్రింది వానిలో వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అని అడిగారు. సో అన్నీ చెందుతాయి అన్నమాట. దత్తాంశ వివరాల ఆధారంగా ప్రాగుక్తీకరించడం, సరిపోతాయో లేదో నిర్ణయించడం, అనుమతులు రాబట్టడం, తగిన పద్ధతులు ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా మనకి వినియోగం కిందకు వస్తాయి. బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో ఉన్న సంశ్లేషణను సవరించిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో ఎలా మార్చారు అంటే సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడం అని మార్చారు. సవరించిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో అత్యున్నత స్థాయి లక్ష్యం అనగానే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మనకి 6వ మూల్యాంకనం కదా, అత్యున్నత అనగానే 6వ మూల్యాంకనం పెట్టేస్తారు. కానీ సవరించిన బ్లూమ్స్ లక్ష్యాలు ఏం జరిగింది అంటే 5వది 6వది అయింది, 6వది 5వది అయింది అనమాట. సో ఆ రెండు కూడా చేంజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు అత్యున్నత స్థాయి అంటే ఏమొస్తుంది, సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడం. ఏదైతే సంశ్లేషణకి పేరు మార్చారో సృష్టించట లేదా ఉత్పత్తి చేయటని, అది అత్యున్నత స్థాయి అవుతుంది అనమాట సవరించిన బ్లూమ్స్ లో. బ్లూమ్స్ వర్గీకరణలో ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే జ్ఞానం. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది అంటే సహజీకరణ. విద్యార్థి ఇచ్చిన జ్యామితీయ పటాల్లో దీర్ఘ చతురస్రాన్ని గుర్తించాడు. దీనిలో విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి, జ్ఞానం అన్నమాట. గుర్తించాడు, జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అంటే జ్ఞానం కిందకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ గుర్తిస్తాడు, ఇది అవగాహన చెప్పారు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏం గుర్తిస్తాడు, సన్నిహిత సంబంధాలను గుర్తిస్తాడు అనేది అవగాహన. ఓకే, జ్ఞానం అంటే ఏంటి, ఒక ప్రశ్నకి సమాధానాన్ని గుర్తిస్తాడు లేదా ఒక ప్రశ్నకి సమాధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడంట. అక్కడ కొన్ని పటాలు ఇచ్చిస్తే అందులో ఏది దీర్ఘచతురస్రమో గుర్తించడం అనేది జ్ఞానం. ఓకే, ఉపాధ్యాయుడు భిన్నాలు అనే పాఠం బోధిస్తున్నప్పుడు
రెండు భిన్నాల మొత్తాన్ని ఒక విద్యార్థి మౌఖికంగా వేగంగా గణించి సమాధానం చెప్పాడు. ఈ స్పష్టీకరణ విద్యార్థి యొక్క ఏ లక్ష్య సాధనని తెలుపుతుంది అంటే నైపుణ్యం. వేగంగా, ఖచ్చితంగా అని వచ్చింది అంటే ఇంకా అది నైపుణ్యం అని ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్, విద్యార్థి సంకేతాలలో ఇచ్చిన గణిత వాక్యాన్ని పదాలలో తెలిపాడు. దీని ద్వారా విద్యార్థి సాధించింది ఏంటి అంటే వ్యక్తపరచడం. వ్యక్తపరచడం అంటే సంకేతాల్లో ఇచ్చింది పదాల్లో, పదాల్లో ఇచ్చింది సంకేతాల్లో తెలియజేయడం అన్నమాట. ఇచ్చిన రెండు పూర్ణ సంఖ్యల సంకలనాన్ని సంఖ్యారేఖ పైన చూపాడు అంటే ఏంటి? దృశ్యీకరణ లేదా ప్రాతినిధ్యపరచడం. విద్యార్థి తను నేర్చుకున్న శాతం కనుగొనుటకు తనకు ఒక సంగ్రహణాత్మక పరీక్షలో వచ్చిన మొత్తం మార్కుల శాతాన్ని కనుగొనటలో ఉపయోగించాడు. విద్యార్థి తను ఇప్పుడు శాతాలు అనే టాపిక్ ని నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న టాపిక్ ని తనకి ఏదైతే సంగ్రహణాత్మక పరీక్ష జరిగిందో అందులో వచ్చిన మార్కుల శాతం కనుగొనడంలో ఉపయోగించాడు. అంటే ఏంటి? దీన్ని దానికి యూజ్ చేసుకున్నాడు. సో దాన్ని మనం అనుసంధానం అంటాం. స్థాన మార్పిడితో 5 అంకెల సంఖ్యల సంకలనం. పాఠ్యాంశ బోధన తర్వాత స్థాన మార్పిడితో ఇచ్చిన 5 అంకెల సంఖ్యల సంకలన సమస్యను సాధించాడు. సాధించిన విధానాన్ని వివరించాడు. ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ది సమస్యను సాధించాడు. రెండోది ఏంటి? అది ఎలా సాధించాడు అనేది వివరించగలిగాడు. కాబట్టి ఇక్కడ మనకి సమస్య సాధన మరియు వ్యక్తపరచడం అవుతుంది అన్నమాట. ఎలా సాధించాడో చెప్తున్నాడు, వివరిస్తున్నాడు అంటే వ్యక్తపరచడం. ఓకే, సో ఆన్సర్ ఏ అండ్ బి, సమస్య సాధన అండ్ వ్యక్తపరచడం. ఏపీఎస్సిఎఫ్ 2011 పేర్కొన్న గణిత బోధనా లక్ష్యాలు క్రింది వానిలో ఏవి అని అడిగారు. విద్యార్థులలో సంఖ్య అంతరాలంకి సంబంధించిన అవగాహన నైపుణ్యం పెరగాలి. విద్యార్థులు గణితపరంగా చింతన చేయగలగాలి. విద్యార్థుల సమస్య సాధన సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. పిల్లలు గణితం పట్ల భయం లేకుండా ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే 4 అవుతాయని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ 4 అవుతాయని ఆప్షనే ఇవ్వలేదు. సో ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్రింది వాళ్ళలో ఎన్సీఎఫ్ 2005 మరియు ఏపీఎస్సీఎఫ్ 2011 సూచించిన గణిత బోధన సాధారణ ఉద్దేశం కానిది ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ 4 ఆప్షన్స్ చూద్దాం. గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు, కరెక్టే. గణిత అభ్యసనం సాంకేతిక పద్ధతుల్లో జరగాలి అన్నారు. గణిత అభ్యసనం ఆనందంగా జరగాలి. గణిత అభ్యసనం గణితీకరణకి దారి తీసేదిగా ఉండాలి. సో మనకి కానిది ఏంటి అంటే గణిత అభ్యసనం సాంకేతిక పద్ధతుల్లో జరగాలి అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన ఉద్దేశాల్లో కానిది. సో ఇక్కడ క్వశ్చన్ కానిది ఏది అని అడిగారు కాబట్టి ఇది. క్రింది వానిలో దేనిని ఎన్సీఎఫ్ 2005 గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొంటారంటే పిల్లల గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. క్రింది వానిలో జెరోమ్ ఎస్ బ్రోనర్ సూచించిన భావనలోని మూలకం కానిది ఏది అని అడిగారు. సో భావన విలువ, భావన లక్షణం, భావనకి ఉదాహరణ మరియు ప్రత్యుదాహరణ అనేవి భావనలోని మూలకం. సో కానిది ఏంటి అంటే భావన ప్రతిపాదన. వివిధ దీర్ఘచతురస్రాకార వస్తువులను చూసి దీర్ఘచతురస్ర భావన పొందడం అనేది రిచర్డ్ ఆర్స్కెమ్ ప్రకారం ఏ భావన అని అడిగారు. సో దీర్ఘచతురస్రాకార వస్తువులన్నీ చూసిన తర్వాత దీర్ఘచతురస్రం అంటే ఏ విధంగా ఉంటుంది, ఆ షేప్ అనే భావన విద్యార్థి పొందడం అనేది ప్రాథమిక భావన. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది ఏ భావన అంటే సంక్లిష్ట సంయోజక భావన. ఓకే, ఏం లేదు, సరళం అంటే ఒకే ఒక భావన, 2-3 భావనలు కలిసి ఉన్నాయనుకో అది సంక్లిష్ట సంయోజక భావన అన్నమాట. ఇక్కడ ఏంటి, ఎన్ని భావనలు ఉన్నాయి మనకి? ఫస్ట్ది లంబకోణం, రెండోది సమద్విబాహు త్రిభుజం. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది ఎక్కువ భావనలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సంక్లిష్ట సంయోజక భావన. ఆ ఎక్కువ భావనలు కూడా ఏంటి కలిపాం, రెండింటిని కలిపాం. ఇక్కడ లంబకోణం అనేదాన్ని సమద్విబాహు త్రిభుజం అనేదాన్ని కలుపుతున్నాం కాబట్టి సంక్లిష్ట సంయోజక భావన అన్నమాట. అదే త్రిభుజం అని అన్నాం అనుకో అది సరళ భావన అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా తేడా ఏంటనేది. నెక్స్ట్, విద్యార్థి పదాలలో ఇచ్చిన ఒక 6 అంకెల సంఖ్యని అంకెలు ఉపయోగించి రాసి చూపాడు. ఇది ఏ విద్యా ప్రమాణం సాధించినట్లు తెలిపే అభ్యసన సూచిక అని అడిగారు. సో మనకి 6 అంకెలు ఇచ్చి దాంతో మనకి పదాలలో ఇచ్చిన దాన్ని అంకెల్లో రాసి చూపించాడు అనమాట. ఇప్పుడు పదాలని అంకెల్లో, అంకెలని పదాల్లో, అలాగే సంకేతాలని పదాల్లో, పదాలని సంకేతాల రూపంలో మార్చడం అనేది ఏం చెప్పాను నేను? వ్యక్తపరచడం అని చెప్పాను.
అది మనకి ఒక విద్యా ప్రమాణం అన్నమాట. నెక్స్ట్ ఇచ్చిన 2 7 అంకెల సంఖ్యలని వాటి స్థాన విలువలు బట్టి పోల్చి ఏది చిన్నదో ఏది పెద్దదో తెలిపాడు. ఈ అభ్యసన సూచిక ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అన్నారు. స్థాన విలువలు కనుక్కొని వాటిని పోల్చి ఏది చిన్నదో ఏది పెద్దదో తెలిపాడు. అంటే ఇక్కడ ఏంటి, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. డైరెక్ట్ గా మనకి సమస్య ఇచ్చి సాధన చేయమన్నారు అనుకో, అప్పుడు అది సమస్య సాధన కిందకు అవుతుంది. ఒక దాన్ని యూజ్ చేసుకొని ఇంకొకటి చేయమన్నారు అనుకో, అప్పుడు అది అనుసంధానం అవుతుంది. ఒక సంకేతాల్లో ఇచ్చి పదాల్లో ఇచ్చింది సంకేతాల్లో చెప్పమన్నారు అనుకో, అది వ్యక్తపరచడం అవుతుంది. కానీ ఇలా క్వశ్చన్ ని కాస్త ఆలోచింపజేసే విధంగా క్వశ్చన్ ఉందనుకో, పోల్చి రాయండి, ఇలా ఏదో చెప్పి రాయండి, ఇలాంటివి ఉన్నాయనుకో, అప్పుడు అది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనే విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజం నిర్మించి నిర్మాణ క్రమాన్ని వివరిస్తే విద్యార్థి సాధించిన, మనకి ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించడం, గ్రాఫులు గీయడం, ఇవన్నీ కూడా దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, వ్యక్తీకరణంలో అనుసంధానం ఉంది. ఇక్కడ మనకి ఏంటి, ఇచ్చిన కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించాడు, ఆ నిర్మాణ క్రమాన్ని వివరించాడు. అంతేగాని వేరే దాన్ని తెచ్చి దీనికోసం యూజ్ చేసి రెండింటిని కలపలేదు. కాబట్టి అది అనుసంధానం కిందకి రాదనమాట. దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, వ్యక్తీకరణ కిందకు వస్తుంది. సో ఆప్షన్స్ బట్టి మనం అర్థం చేసుకొని పెట్టాలి. క్రింది వానిలో సమస్య సాధన విద్యా ప్రమాణానికి సంబంధించని అభ్యసన సూచిక అని అడిగాడు. సో సమస్య సాధన విద్యా ప్రమాణానికి సంబంధించిన వేట మనకు తెలిస్తే కానిదేదో మనం పెట్టవచ్చు. ఫస్ట్ ఏంటి, సమస్యని చదవడం, సమస్యలోని అనుబంధ విడిభాగాలను వేరు చేయడం, ఎంపిక చేసిన పద్ధతి ద్వారా సమస్యను సాధించడం, ఇవి ఉంటాయి సమస్య సాధనలో. అంటే డైరెక్ట్ గా సమస్య ఇస్తే దాన్ని సాధించడమే సమస్య సాధన. అలా కాకుండా కారణాలు తెలుపుతున్నాడు, బొమ్మలు గీస్తున్నాడు, సంకేతాల రూపంలోని ఇంకో దాంట్లో మారుస్తున్నాడు అంటే అవి వేరు వేరు విద్యా ప్రమాణాల కింద వెళ్ళిపోతాయి, సమస్య సాధన కిందకు రావన్నమాట. కాబట్టి కారణాలు తెలపడం అనేది సమస్య సాధన విద్యా ప్రమాణానికి కాదు. క్రింది వానిలో వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచికలు ఏంటి అని అడిగారు. సో వ్యక్తపరచడం అంటే ఏం చెప్పాను ఒకసారి చూద్దాం. ఇచ్చిన భావనపై పద సమస్యలు రూపొందించడం, గణిత భావనల్ని, ఆలోచనల్ని సొంత మాటల్లో వివరించడం, ఒక రూపంలో ఉన్న గణిత వాక్యాన్ని మరొక రూపంలో రాసి చూపించడం, నేర్చుకున్న ఒక గణిత భావనని మరొక గణిత భావన నేర్చుకున్నప్పుడు వినియోగించడం. ఇక్కడ మీకు ఏమర్థమైంది, వ్యక్తపరచడం అంటే ఏం చెప్పాను, ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలోకి మార్చారు అంటే వ్యక్తపరచడం, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో అందులోకి మనకి ABC అనేవి వస్తున్నాయి చూసారా. భావన, ఇచ్చిన భావన, ఒక భావన ఇస్తే దానికి పద సమస్య రాయాలి, కొన్ని భావనల్ని, ఆలోచనలు సొంత మాటల్లో రాయాలి, ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలో రాయాలి. ఇవన్నీ కూడా వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినవి. మరి నాలుగోది ఏంటి, నేర్చుకున్న ఒక గణిత భావనని మరొక గణిత భావన నేర్చుకున్నప్పుడు వినియోగించడం అనేది వ్యక్తపరచడం కిందకి రాదు. కాబట్టి దానికి సంబంధించినవి A, B మరియు C మాత్రమే, D కాదు. విద్యార్థి ఇచ్చిన ఒక 5 అంకెల సంఖ్యని అబాకస్ పై చూపించాడు. ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటి అన్నాడు. అబాకస్ పై చూపించాడు, సంఖ్యారేఖ మీద గీశాడు, ఇలాంటివన్నీ కూడా ఏం చెప్పాను, గ్రాఫ్లు, త్రిభుజాలు నిర్మించడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఓకే. విద్యార్థి 0తో భాగాహారం ఎందుకు నిర్వచించబడదో తెలిపాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది. డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదండి, అలా చెప్తే సమస్య సాధన అవుతుంది. గ్రాఫ్ లో బొమ్మలు ఏం గీయలేదు, దృశ్యీకరణ కాదు. ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలోకి చెప్పలేదు, వ్యక్తపరచడం కాదు. ఒక దగ్గర వాడిన దాన్ని వినియోగించుకొని ఇంకొక లెక్క చేయలేదు, అనుసంధానం కాదు. అంటే ఇక్కడ ఏంటి, ఎందుకు నిర్వచించబడదు అంటే కారణం తెలిపాడు. కాబట్టి కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనేది సరైన సమాధానం. విద్యార్థి దశల వారీ సోపానాలకు కారణాలను వివరిస్తూ సమస్యను సాధించాడు. సో క్వశ్చన్ లోనే మనకు ఆన్సర్ ఉంది, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, సమస్య సాధన. ఓకే. నెక్స్ట్, విద్యార్థి పటచిత్రాన్ని చూసి పటం, గ్రాఫ్ నిర్మించాడు అంటే దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం డైరెక్ట్ గా పెట్టివచ్చు. కొన్ని సూచికలు అనేవి ఉంటాయి అన్నమాట, అవి మనకు తెలిసిపోయి అంటే విద్యా ప్రమాణాలు అనేవి చాలా ఈజీ అయిపోతాయి.
0.75ను P/Q రూపంలో వ్రాయము అనే ప్రశ్న విద్యార్థి యొక్క ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది అని అడిగారు. నేనేం చెప్పాను, ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలోకి మారుస్తున్నాము అనే క్వశ్చన్ అడిగారు అంటే వ్యక్తపరచడం. ఓకే, నెక్స్ట్, ఒక విషమబాహు త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి A = BH సరైన సూత్రం కాదని హేరాన్ సూత్రం ఉపయోగించి కనుక్కోవాలని తెలియజేశాడు. ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బొమ్మలు లేవు, దృశ్యీకరణ కాదు, ఒకదాన్ని ఇంకొకదానికి యూజ్ చేసుకోలేదు, అనుసంధానం కాదు, వ్యక్తపరచడం కాదు, మిగిలిన ఆప్షన్ అదే కదా అని పెట్టుకోవచ్చు. అదొక రకం. ఇంకొక రకం ఏంటి, ఆలోచించాలి. అక్కడ ఏమి ఇచ్చాడు, ఇచ్చింది విషంబాహు త్రిభుజం, 3 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా కాదు అన్నాడు. అప్పుడు సరైన సూత్రం కాదని హేరాన్ సూత్రం ఉపయోగించారు. అంటే ఎందుకు కాదు అనేది తెలిపి ఇంకొక సూత్రాన్ని కూడా మనకి విద్యార్థి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు గత డిఎస్సి మరియు టెట్లో ఈ చాప్టర్ నుంచి వచ్చిన ప్రశ్నలు అనేవి చూద్దాం. విద్యార్థులు సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించే విలువ ఏదంటే క్రమశిక్షణ. ఇప్పుడు మనం చేస్తున్నది ఆ తర్వాత సరైందా కాదా అని చూసుకోవడం క్రమశిక్షణ అనమాట. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించట్లో ఉపయోగించలేనటువంటిది అన్నాడు. సో లక్ష్యాలు రూపొందించడానికి ఏంటి, స్పష్టంగా ఉండాలి, సప్రమాణత ఉండాలి, సాధింపగలగాలి కదా. లక్ష్యం అంటే ఆ 3 ఉండాలి, 2 స్పష్టీకరణలు ఉండాలి అనేది ఉపయోగించలేనటువంటిది అన్నమాట. ఓకే, విద్యార్థి జ్యామితి పటాలని వర్గీకరిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది, వర్గీకరించడం అంటే ఏం చెప్పాను, అవగాహన. నెక్స్ట్, విద్యార్థి చతుర్విధ ప్రక్రియలు నైపుణ్యాలను సాధింపజేయడం దేనికి సంబంధించిన ఉద్దేశం అంటే సాధించేలాగా చెయ్యాలి మనం చతుర్విధ ప్రక్రియలు. సో ఆచరణాత్మక. సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోలియా. ఓకే, విద్యార్థి మౌఖిక గణనల్ని ఖచ్చితంగా చేయను అని స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే నైపుణ్యం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా చేస్తున్నాడు, వేగంగా చేస్తున్నాడు అని వచ్చింది అంటే అది నైపుణ్యం. బహుభుజి యొక్క వైశాల్యాలని ఛాయావృత్తంగా చూపించట్లో ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనా తత్వంని మనం గుర్తించవచ్చు. అది ఏంటి, వైశాల్యాలని ఛాయావృత్తంగా చూపిస్తున్నాడు అంటే మనవి మరియు ముందు చూపు అంట. అంటే రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్, ఛాయావృత్తంగా చూపిస్తున్నాడు. నెక్స్ట్, తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు. తగిన పద్ధతి ఎంపిక చేస్తాడు, పరికరాలు ఎంపిక చేస్తాడు అంటే వినియోగం అన్నమాట. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది అంటే లాక్షణీకరణ. 7253ని అక్షరాలలో రాయండి చెప్పాను. ఒక రూపంలో ఉన్నది ఇంకో రూపంలో రాస్తున్నాడు అంటే వ్యక్తపరచడం. 3 × 4 = 12. దీనిని సంఖ్యారేఖ మీద సూచించండి అన్నాడు. చెప్పాను, సంఖ్యారేఖలు, గ్రాఫ్లు, పటాలు ఇవన్నీ ఏంటి, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. యంగ్ వర్గీకరణలో సూచించబడని విద్యా విలువ ఏంటి అని అడిగారు. సో అసలు యంగ్ ఏం వర్గీకరించాడు విద్యా విలువల్లో అనేది ఇప్పుడు చూస్తే అందులో కానిది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. యంగ్ ప్రయోజన విలువ, ఆలోచన సరళిగా గణితం, గణితం యొక్క విధులు అని 3 విద్యా విలువల్ని యంగ్ అనే అతను మనకి చెప్పడం జరిగింది. సో అందులో కానిది ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రయోజన విలువ ఉంది, ఆలోచన సరళిగా గణితం ఉంది, గణితం యొక్క ఇతర విధులు ఉంది, లేనిది ఏంటి, క్రమశిక్షణ విలువ. అది కాదనమాట. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి అంటే అనుకరణ. విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే నైపుణ్యం అన్నమాట. ఓకే, ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతాం అని నిర్ధారణకు రావడం అనేది ఆ గమన హేతువాదం. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది అని రాబట్టడం, ఆ గమనం అంటే రాబట్టడం అన్నమాట. సో అలా రాబట్టడాన్ని మనం ఆగమన హేతువాదం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకి ఎగురుతుంది,
నెక్స్ట్ వేరే పక్షి ఏదో ఎగురుతుంది. అలా అన్ని పక్షుల్ని చూసిన తర్వాత మనం ఒక నిర్ధారణకు వస్తామన్నమాట. ఏంటి, పక్షులన్నీ ఎగురుతాయి. ఇలాంటిది ఏమవుతుంది అంటే కొన్ని అనేక సార్లు ఒక విషయాన్ని పరిశీలించి ఒకే ఫలితాన్ని పొందితే అన్ని పక్షులు ఎగురుతున్నాయి అనే ఫలితం అనేది ఎప్పుడూ నిజమే అని ఒక నిర్ధారణకు వస్తామన్నమాట. సో అది ఆగమన హేతువాదం. జ్ఞానాత్మక రంగం నందలి అత్యున్నత లక్ష్యం ఏంటి, మూల్యాంకనం. మనకు ఒకవేళ సవరించిన బ్లూమ్స్ ఇలా అడిగినప్పుడు ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. భావావేశ రంగం నందలి లక్ష్యాల అనుక్రమణికలో నిమ్న లక్ష్యం ఏంటి అంటే గ్రహించడం అన్నమాట. అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలని ప్రధాన సంఖ్యలుగా, సంయుక్త సంఖ్యలుగా వర్గీకరించగలడు. వర్గీకరణ అని వచ్చిందంటే అవగాహన. ఓకే, విద్యార్థి ఇచ్చిన వాక్యాలు, గణిత వాక్యాలని, భావనల్ని, ప్రక్రియలలో దోషాలను సరిదిద్దుతాడు అనేది అవగాహన. అతనికి ఆ వాక్యం మీద అవగాహన ఉంటేనే ఆ వాక్యంలో ఎక్కడ దోషం ఉంది, ఎక్కడ తప్పు ఉంది అనేది తెలుసుకొని సరిదిద్దగలడు అన్నమాట. సో అది అవగాహన కిందకు వస్తుంది. భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకి గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ ఏంటి అని అడుగుతున్నారు. సో భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అంటే ఏంటి, ప్రయోజన విలువ. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి బోధన యొక్క లక్షణం కాదు. ఫస్ట్ 4 చదువుదాం. బోధన ఒక త్రిధ్రువ ప్రక్రియ, కరెక్టే. బోధన ఒక పరస్పర ప్రక్రియ, కరెక్టే. బోధన ఒక కళ, కరెక్ట్. క్రింది వానిలో ఒకటి బోధన యొక్క లక్షణం కాదు అన్నాడు. కానీ ఏంటి, బోధన ఒక స్థిరమైన ప్రక్రియ అన్నాడు, కాదు. ఓకే, క్రింది వానిలో ఒకటి బోధనలోని పూర్వ క్రియాశీల దశకు చెందదు. లక్ష్యాలను స్థిరపరచడం, నిర్ధారించిన లక్ష్యాలు సరిపోతాయో లేదో అంచనా వేయడం, బోధనా వ్యూహాలను అభివృద్ధి చేయడం అనేది పూర్వ క్రియాశీల దశ. అంటే ముందు బోధనకి ముందు చేసుకోవాల్సిన పని అన్నమాట ఇది. సో దానికి చందంది ఏది అంటే విషయం గురించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చందదు. ఓకే, ముందుగున్న లక్ష్యాలను మనం ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలు అనేవి సరిపోతాయా లేదా అనేది చూసుకోవాలి, అంచనా వేయాలి. ఆ తర్వాత ఏ బోధనా వ్యూహాలు ఏంటి అనేది అభివృద్ధి పరుస్తూ ఉండాలన్నమాట. అది నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ఆధారిత అభ్యసనకి చెందదు. సిడీల ద్వారా పిల్లల అభ్యాసాన్ని పెంపొందించడం, ఓకే. అభ్యసనని ఒక ఆహ్లాదకరమైన కృత్యంగా చేయడం. కంప్యూటర్ ద్వారా బోధిస్తున్నామంటే పిల్లలకి ఎలానో ఆహ్లాదకరంగా ఉంటది, ఓకే. విద్యా ప్రమాణాలను పెంపొందించడం, కరెక్టే. ఉపాధ్యాయుని పని భారాన్ని తగ్గించడం. ఉపాధ్యాయుడికి పని భారాన్ని తగ్గించడం గాను కంప్యూటర్ ఆధారిత అభ్యసన అనేది లేదు. పిల్లల కోసం, పిల్లల అభ్యాసాన్ని పెంపొందించడం కోసం, వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన కృత్యంగా లెర్నింగ్ ని చేయడం కోసం అనేది కంప్యూటర్ ఆధారిత అభ్యాసం వచ్చింది. సో దానికి చెందనిది ఏంటి అంటే ఉపాధ్యాయుడి పని భారాన్ని తగ్గించడం అనేది చెందదు. స్పష్టీకరణ అను ప్రాథమిక అంశంలో ఈ కింది విషయం నేర్పు యొక్క వ్యక్తీకరణగా బహిర్గతం అవుతుంది. విద్యార్థి తార్కిక వివాదం చేయడం, సరిపడిన విషయంగా నిర్ధారించడం, ఉన్నతమైన నిరూపణలు పేర్కొనడం ఇవేవి కాదనమాట. విద్యార్థి గణిత ఆలోచనల్ని తన మాటల్లో వివరిస్తున్నాడు అంటే అతనికి ఆ విషయం మీద కొంత నేర్పు ఉంది అనేది అర్థం అనమాట. సో వ్యక్తీకరణ అంటే ఏంటి, ఒక దాంట్లో ఇంకో రూపంలో చెప్పడం. సో గణిత ఆలోచనలు సొంత మాటల్లో చెప్పడం కూడా వ్యక్తీకరణ అన్నమాట. సో వ్యక్తీకరణ ప్రాథమిక అంశాల్లో ఈ క్రింది విషయం నేర్పు యొక్క వ్యక్తీకరణగా బహిర్గతం అవుతుంది అంటే విద్యార్థి గణిత ఆలోచనల్ని తన మాటల్లో వివరించడం. గణిత తార్కికతను వివరించడం, ఈ విద్యా ప్రమాణం కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. తర్కం అంటే ఏంటి, ఆలోచన. సో తార్కికతను వివరించడం అంటే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనమాట. తర్కం అంటే ఆలోచన, మనం మదిలో మెదిలే, మైండ్ లో మెదిలే ఆలోచన అన్నమాట. నెక్స్ట్, గణిత శాస్త్రజ్ఞుల సేవలని అభినందించడం అనేది ఏ విలువ అంటే సామాజిక విలువ. ఓకే, అభ్యాసకుడు గుళ్ళ స్తూపమును నిలువుగా కత్తిరించిన ఏర్పడు పటాన్ని ప్రాగుక్తి చేయగలడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అన్నాడు. ప్రాగుక్తీకరిస్తున్నాడు అనే వర్డ్ వచ్చిందంటే మీరు పెట్టియచ్చు వినియోగం అని. ఓకే, నెక్స్ట్, అభ్యాసకుడు లంబకోణ త్రిభుజంలో 2 భుజాల కొలతలు ఇచ్చిన 3వ భుజాన్ని ఖచ్చితంగా వేగంగా గణించగలడు. ఏం చెప్పాను, ఖచ్చితంగా చేస్తున్నాడు, వేగంగా చేస్తున్నాడు అంటే నైపుణ్యం అయిపోద్ది.
మరి అందులో ఏ నైపుణ్యం ఇది? గీస్తున్నాడా? కాదు. చిత్రలేఖనం కాదు. చదువుతున్నాడా? పట్టికలను చదవడం కాదు. హస్త నిపుణత కాదు. ఏం చేస్తున్నాడు? ఇచ్చిన 2 భుజాల ఆధారంగా 3వ భుజాన్ని గణిస్తున్నాడు. కాబట్టి గణన నైపుణ్యం. ఓకే, క్వశ్చన్ లోనే ఉంటది ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో లక్ష్యాల లక్షణం కానిది అన్నాడు. సాధింపదగినవై ఉండాలి, స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి, పరిశీలింపదగినవై కొలవదగినవై ఉండాలి. కరెక్ట్. అసంపూర్ణ వాక్యాలుగా రాయాలి అనేది లక్ష్యాల లక్షణం కాదు. ఎప్పుడైనా సరే ఒక లక్ష్యాన్ని సంపూర్ణంగా, సాధింపదగినదిగా, స్పష్టంగా, సంక్షిప్తంగా, పరిశీలింపదగినదిగా, కొలవదగినదిగా రాసుకొని దాన్ని అలా అది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందిన విద్యా విలువ ఏంటి అన్నారు. సో ఇప్పుడు బ్రెస్లిచ్ ఏ విద్యా విలువలు ఇచ్చారో చూద్దాం. బ్రెస్లిచ్ అవగాహన, నైపుణ్యం, సమస్యలు, పద్ధతులు, అభినందనలు, దృక్పథాలు, అలవాట్లు. ఈ 6 కూడా బ్రెస్లిచ్ ఇచ్చాడు అన్నమాట. చెందింది ఏంటి అంటే అభినందన. మానసిక చలనాత్మక రంగమునకు చెందింది అనుకరణ. మిగతా 3 చందం. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల గణిత బోధనకు సంబంధించిన విద్యా ప్రమాణం ఏంటి అని అడిగారు. సో వ్యక్తపరచం అనమాట. ఈ పునర్బలనం, పరిశీలన, పునరుత్పాదన, అసలు ఈ విద్యా ప్రమాణాలు మనకు ఉన్నాయా? లేవు. మనకున్నవి ఏంటి? సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనేవి ఉన్నాయి. సో ఈ 3 లేవు కాబట్టి ఈజీగా కనిపెట్టవచ్చు. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది వ్యవస్థాపనం అనేది చెందదు అన్నమాట. మిగతా 3 చెందుతాయి. అభినందన, బ్రెస్లిచ్ ఇప్పుడే చెప్పాను. మానసిక చలనాత్మక రంగంలో నిమ్న లక్ష్యం అంటే చిన్న లక్ష్యం ఏంటి, తక్కువది ఏంటి అంటే అనుకరణ. 105637 సంఖ్యని విస్తరణ రూపంలో రాయండి అన్నారు. ఈ ప్రశ్న ద్వారా ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రూపంలో ఉన్నది వేరే రూపంలో కంటే వ్యక్తపరచడం. విద్యార్థి ఫలితాలని అంచనా వేస్తాడు అంటే అవగాహన. 5, 4, 3, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య. ఇవన్నీ ఏంటి? కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో అనువాదం అని స్పష్టీకరణ, అవగాహన. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం వినియోగం. మిగతా 3 చందం అన్నమాట. క్రింది వానిలో ఒక స్పష్టీకరణ అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది అంటే ఫలితాలను సరిచూడడం అనేది అవగాహన కిందకు వస్తుంది అన్నమాట. మిగతావేవి రావు. నెక్స్ట్, ఒక ఆలోచన సరళిగా గణితంను ఒక గణిత శాస్త్ర విలువగా తన వర్గీకరణలో పేర్కొన్నది ఎవరు అంటే మున్నిక్. కాదు కదా, ఇక్కడ ఇది తప్పిచ్చారండి. ఆలోచన సరళిగా గణితం అనేది యంగ్ అనమాట, మున్నిక్ కాదు. ఓకే, నెక్స్ట్ 8692లని ఆరోహణ క్రమంలో రాయండి. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. 303.03ని విస్తరణ రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి అంటే వ్యక్తపరచడం. ఒక రూపంలోనిది ఇంకొక రూపంలో. నెక్స్ట్, ఇది కూడా తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఆరోహణ క్రమంలో రాయడం అనేది సమస్య సాధన కిందకు వస్తుంది. రాసి చిన్నది పెద్దది చెప్పమన్నాడంటే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం వస్తుంది. నేనైతే ఇది సమస్య సాధన అని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు ఒకసారి ఈ 103 క్వశ్చన్ అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇవన్నమాట మొత్తం అన్ని బిట్లని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇంత ఓపిక్ గా ఈ బిట్లన్నీ చూసారంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు, మీకు మార్కు పోదనమాట. గత డిఎస్సి టెట్లో ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనే విషయం కూడా ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది. ఒకసారి మన ఆ చాప్టర్ కూడా చూసి అంటే ట్రై మెథడాలజీ ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, కింద డీపీ మీద క్లిక్ చేస్తే మన హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి అలా స్క్రోల్ చేస్తూ వెళ్తే ట్రై మెథడ్ అని కనిపిస్తుంది. అందులో గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే టాపిక్ ని ఓపెన్ చేసి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.